హాయ్ అండి. ఇక్కడ నుంచి బయింగ్ అయితే వెళ్ళిపోదాం. వన్ సెకండ్, ఇక్కడ లెవెల్ డ్రా చేసి పెడతాను మీకు, ఇక్కడ ట్రేడ్ ఎందుకు తీసుకున్నామని. చూడండి, ఇక్కడ మార్కెట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ హై క్రియేట్ చేసింది ఇక్కడ కదా, హై క్రియేట్ చేసింది ఇక్కడ విక్తో క్రియేట్ చేసింది. కానీ ఏంటంటే నెక్స్ట్ టైం మార్కెట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ లెవెల్ కూడా బ్రేక్ చేయలేకపోయింది. ఎందుకు? ఇక్కడ నుంచి ఒక లెవెల్ డ్రా చేసుకుంటే ఇక్కడ ఉన్న బయస్ స్ట్రాంగ్ లేరు కాబట్టి నెక్స్ట్ ఉన్న బయస్ ఇక్కడ ఇది కదా, ఇది ప్రీవియస్గా రెసిస్టెన్స్, ఇది ఇప్పుడు ఎస్ఎన్ఆర్ కింద ఇంకా కన్వర్ట్ అవ్వలేదు. అందుకు నేను వెయిట్ చేశాను. మనకి ఎప్పుడైతే ఇక్కడ చూడండి స్ట్రాంగ్ బయస్ మూమెంట్ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ నుంచి నాకు ఇండికేషన్ దొరికింది ఇక్కడ నుంచి బయస్ వస్తారని. ఓకే అండి, ఇక్కడ నుంచి బయింగ్కి కొంచెం కిందకు వస్తే నేను బయింగ్కి తీసుకుంటా. ఎందుకంటే చూడండి ఈ లెవెల్ దగ్గర సెల్లర్ స్ట్రాంగ్ అవుతున్నారు. ఇక్కడ చూడండి ఇది వీక్ క్యాండిల్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇక్కడ నుంచి ఏమో సెల్లర్స్ అనే వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. సో అక్కడ నుంచి ట్రేడ్ తీసుకోవడం కొంచెం పైకి వెళ్ళినా సెల్లింగ్ తీసుకుంటాను నేను. ఓకే అండి, లేదు ఎంట్రీ ఇవ్వలేదు మార్కెట్, మనకి కింద ఉన్నప్పుడే తీసుకోవాల్సింది ట్రేడ్. గ్యాప్ అప్ తీసుకుంది మార్కెట్, కొంచెం కిందకు వచ్చి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకున్నా కూడా నేను బయింగ్కి తీసుకుంటాను ట్రేడ్. ఓకే, ఎంట్రీ కూడా బాగా పైకి వెళ్ళి క్లోజ్ అయింది. చూద్దాం మరి, ఇక్కడ వరకు వెళ్ళాలి మార్కెట్ అయితే మాత్రం. కానీ ఎంట్రీ చూడండి ఇంత పైకి వెళ్ళి ఇది హైయెస్ట్ పాయింట్, ఈ విక్కి హైయెస్ట్ పాయింట్ ఇది ఉంది, ఇక్కడికి వచ్చి ప్లేస్ అయింది. చూద్దాం మరి. ఈ ఓటీసీ మార్కెట్ చూడండి, నేను ఓటీసీ మార్కెట్లో ప్రాక్టీస్ చేసినట్టు చేయకండి అని చెప్తాను కదా ఇందుకు అనమాట. ఇందులో ఏంటంటే బ్రోకర్ మొత్తం చేస్తాడనమాట ఇందులో. ఓకేనా, ఇక్కడ ఏం లేదండి. ఇక్కడ రీజను ఇక్కడ సెల్లర్ స్ట్రాంగ్ వచ్చిన తర్వాత బయర్స్ అనేవాళ్ళు ఇక్కడ నుంచి ఒక వ్యాలిడ్ లెవెల్ డ్రా చేసుకుంటే ఈ లెవెల్ బ్రేక్ అయింది కదా, బ్రేక్ అయిన తర్వాత ఇదే లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకుని ఉంటే హైయెస్ట్ పాయింట్ ఇది కదా మనకి, సెల్లర్స్ ఇక్కడి నుంచి ఎంటర్ అవ్వారు, ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉండేది. కానీ ఏంటంటే ఇక్కడ సపోర్ట్ దొరకలేదు వాళ్ళకి, అందుకు నేను కొంచెం ఆలోచించాను. కానీ మన ఎంట్రీ కూడా ఏంటంటే పై వరకు వెళ్ళి క్లోజ్ అయింది. ట్రేడ్ అయితే విన్ అయ్యాం ఇక్కడ మనం. చూడండి 1 సెకండ్, ఇక్కడ మనకి ట్రేడ్ దొరికేలా ఉంది. ఓకే, మార్కెట్ కొంచెం పైకి వెళ్తే ట్రేడ్ తీసుకుందాం పక్క. ఓకే, వెళ్ళింది కానీ నాకు చిన్న డౌట్ ఉంది ఇక్కడ కొంచెం. ఓకే అండి, పర్వాలేదు, తీసుకుందాం, పర్లేదు. మన ఎంట్రీ కింద క్లోజ్ అవుతుంది పక్కా. ఓకే అండి, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఓన్లీ 5 సెకండ్స్లోనే చూసి తీసుకున్నాను. 1 మినిట్లో నాకు ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. చూడండి ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు ఇక్కడ చూడండి, ఇది మరబోజా క్యాండిల్ తెలుసు కదా, దీని మీనింగ్ తెలుసు కదా,
దీని మీనింగ్ కూడా తెలుసు కదా. ఇదేంటి ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు ఈ లెవెల్కి టచ్ అవ్వగానే స్ట్రాంగ్గా వచ్చారు. నెక్స్ట్ మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ చూడండి, ఇదేంటి రివర్సల్ టైప్ క్యాండిల్ కదా. కానీ మనకి ఇక్కడ మనకు అర్థమైంది, ఇక్కడ రివర్సల్ టైప్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత అది కూడా ఏంటంటే గ్యాప్ అప్ తీసుకొని రివర్సల్ టైప్ వచ్చిన తర్వాత బయస్ ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నారనుకో ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వాలి కదా. కానీ ఇక్కడ నుంచి బయస్ ఎంటర్ అవ్వట్లేదు. ఎంటర్ అవ్వకుండా సెల్లర్స్ కింద వరకు ఈ ప్రెషర్ చూడండి, ఇంత కింద వరకు తీసుకొస్తున్నారు కదా. ఇక్కడ నాకు ఏంటంటే కన్ఫర్మ్ అయింది సెల్లర్స్ ఇక్కడ రావడానికి ట్రై చేస్తున్నారు అని. సో అందుకే ఇక్కడ నుంచి సెల్లింగ్ ట్రేడ్ తీసుకున్నాను. ఇది ఓన్లీ నేను 5 సెకండ్స్లో చూసే తీసుకున్నానండి, 1 మినిట్లో కాదు. 1 మినిట్లో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే అండి, ఇక్కడ మనకి చూడండి ఇక్కడ నెక్స్ట్ లెవెల్ చూసుకుంటే ఇక్కడ ఉంది. ఈ క్యాండిల్ ఏమో స్ట్రాంగ్గా వచ్చింది. ఇక్కడ నుంచి మనం కన్ఫర్మ్ 1 మినిట్కి ట్రేడ్ తీసుకున్నా విన్నింగ్ ఉండేది పక్కాగా. ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మన ట్రేడ్ మిస్ అయింది. ఓకే, ఓకే టచ్ అయింది ఇప్పుడు. ఓకే అండి, ఇక్కడ నుంచి ఓకే అండి, ఇక్కడ నుంచి బయింగ్ తీసుకున్నాం. ఈ ట్రేడ్ వచ్చి ఇప్పుడు 50-50 ఛాన్సెస్ అండి. చూద్దాము, ఎందుకంటే ఎలాంటి అనాలిసిస్ చేయకుండా లాస్ట్ టైం అయిపోతుంది. లాస్ట్ సెకండ్లో ట్రేడ్ తీసుకున్నాము విక్ దగ్గరికి రాగానే. అండ్ ఇక్కడ మనకి ఎలాంటి కన్ఫర్మేషన్ కూడా లేదు. చూద్దాము, ట్రేడ్ లాస్ అయినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. వెయిట్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఓకే అండి, ఇక్కడ మనం ట్రేడ్ లాస్ అయిందా చూడండి. ఇక్కడ నేను ఏంటంటే ఇక్కడ చూడండి, నేను ఎగ్జాక్ట్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చిందనేసి నేను అట్లీస్ట్ కన్ఫర్మేషన్ చూసుకోకుండా వెంటనే టైం అయిపోతుందని చెప్పి బయింగ్ ట్రేడ్ తీసుకున్నాను. చూసారా, లాస్ట్ మినిట్ వచ్చి ట్రేడ్ లాస్ అయింది. అందుకే కంగారు పడకుండా ఎనాలిసిస్ చేసుకున్న తర్వాత మనం ట్రేడ్ తీసుకోవాలి ఇప్పుడు కూడా. ఇప్పుడు నేను మిస్టేక్ చేశాను చూసారా, ఇప్పుడు మీ ముందే మిస్టేక్ చేశాను ఈజీగా. చూద్దాము, మంచి ఎంట్రీ కోసం చూద్దాం ఇప్పుడు. ఓకే అండి, ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి బయింగ్కి మనకి ట్రేడ్ ఉంది. కొంచెం మార్కెట్ కొంచెం కిందకు వస్తే బయింగ్కి తీసుకుంటాను. ఇది షూర్ షాట్ ఉంటుంది. ఓకే అండి, 2 తీసుకుందాం. ఓకే పర్వాలేదు, ఇది కన్ఫర్మ్ ట్రేడ్ ఉంటుంది. చూడండి, ఇక్కడ లెవెల్ డ్రా చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఒక వ్యాలిడ్ లెవెల్. ఇక్కడ ఇది మీకు తెలుసు కదా, మన కోర్స్ మెంబర్స్ కానీ మ్యాక్సిమం అందరికీ తెలుసు కదా, ఇది ఒక వ్యాలిడ్ లెవెల్. ఇక్కడ నుంచి స్ట్రాంగ్ సెల్లర్స్. కానీ ఇక్కడ నుంచి నేను చూడండి లెవెల్ దగ్గరే ఉన్నా, నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. 2 తీసుకున్నాను. ఇందాకది ట్రేడ్ లాస్ అయింది కదా, దానికి కూడా 2 తీసుకున్నాను. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ట్రేడ్ విన్ అయ్యాక ఓకే అండి, చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత లో క్రియేట్ చేసిన తర్వాత సెల్లర్స్ అనే వాళ్ళు మళ్ళీ ట్రై చేస్తారు. కానీ ఇక్కడ సెకండ్ ఇక్కడ నుంచి చూడండి, ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక లెవెల్ డ్రా చేసుకుంటే ఈ విక్ దగ్గర నుంచి ఇది కదా లో ప్రీవియస్గా చూసుకుంటే, నెక్స్ట్ మళ్ళీ మార్కెట్ పై వరకు వెళ్లకుండా ప్రీవియస్గా ఏదో సపోర్ట్ దగ్గర నుంచి ఇక్కడ సపోర్ట్ తీసుకుని వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ లెవెల్ ఎగ్జాక్ట్ ఈ లెవెల్ పైనే క్లోజ్ అయ్యింది కదా. ఇక్కడ నుంచి లెవెల్ డ్రా చేసుకున్నాక ఇక్కడ నుంచి సెల్లర్స్ అనే వాళ్ళు కిందకి వెళ్ళిపోవచ్చు కదా. ఇక్కడ గ్యాప్ డౌన్ తీసుకున్నప్పుడు లెవెల్ స్కిప్ చేద్దాం అని చెప్పి అనుకున్నాడు, కిందకి వెళ్ళిపోవాలి కదా. కానీ ఇక్కడ వెళ్ళారా లేదు, ఇక్కడ డోజీ ఫామ్ అయింది. నెక్స్ట్ చూసుకుంటే బయస్ ఎంటర్ అయ్యి చూడండి, ప్రీవియస్గా ఇక్కడ ఇది కదా, ఈ లెవెల్ని స్కిప్ చేసిన పాయింట్ ఇది కదా హైయెస్ట్ పాయింట్. ఈ పాయింట్ని చూసుకుంటే ఇప్పుడు చూడండి, బయస్ అనేవాళ్ళు ఇక్కడ హైయెస్ట్ ఈ విక్ని బ్రేక్ చేసి హై అనేది క్రియేట్ చేశారు కదా. ఇక్కడ ఏం జరుగుతుంది, నెక్స్ట్ మళ్ళీ హై క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ సెల్లర్స్ అనేవాళ్ళు తీసుకొచ్చి ప్రీవియస్గా ఇక్కడ విక్ చూడండి ఇది కదా లోయెస్ట్ పాయింట్, ఈ విక్ని బ్రేక్ చేసి ఇక్కడ న్యూలో క్రియేట్ చేశారు. ఇక్కడ ఏం జరుగుతుంది, మార్కెట్ ఎలా అవుతుందంటే చూడండి, ఇక్కడ నేను స్టార్ట్ అయింది కదా, ఇలా వచ్చి ఇలా పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి, అంటే చూడండి లెవెల్స్ ఉన్నాయి కదా, లెవెల్స్ని బ్రేక్ చేసుకొని న్యూ హైలు క్రియేట్ చేస్తున్నాయి. అవి బాడీతో క్రియేట్ చేసిన అలా చేసిన ఒక మార్కెట్ ఏంటంటే ఒక దానికంటే ఒక టార్గెట్ లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ టార్గెట్ కంప్లీట్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత సెల్లర్స్ అనే వాళ్ళు చూడండి, ఇక్కడ ఉంచకండి, ఇక్కడ చూడండి
ఈ టార్గెట్ కంప్లీట్ అయిన తర్వాత చూడండి సెల్లర్స్ అనేవాళ్ళు మళ్ళీ ఎంటర్ అవుతున్నారు. ఇప్పటివరకు ఏంటంటే మార్కెట్కి ఎక్కడ టార్గెట్ లేదు. ఓకేనా, దాన్ని బట్టి ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను అనమాట. ఓకేనా, ఇప్పుడు మార్కెట్ ఏంటంటే ప్రీవియస్గా ఉన్న హై ఇది కదా, ఈ హైని బ్రేక్ చేసింది ఇక్కడ వచ్చిన బయర్స్. ఇప్పుడు ఏంటి, ఈ బయర్స్ అనేవాళ్ళు పైకి వెళ్ళిపోవాలి కదా, ఇక్కడ వరకు ఇది కదా వాళ్ళ టార్గెట్, ఇక్కడ వరకు వెళ్ళాలి కదా. కానీ ఇక్కడ నుంచి వెళ్ళకుండా సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వి ఈ ప్రీవియస్గా ఉన్న ఈ లోన్ బ్రేక్ చేసి ఇంకో లో క్రియేట్ చేస్తున్నారు. మార్కెట్ ఏంటి ఇప్పుడు పైకి కిందకి ఇలా జంపింగ్ అవుతుంది అంతే. ఓకే అండి, ఇంకా సెషన్ క్లోజ్ చేస్తాను. మీకు ఎవరికైనా మన కోర్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఐడి ఉంటుంది. నేను నా కాంటాక్ట్ అయితే కోర్స్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.